ఇంకా ఛానల్ వాళ్ళకి పంపించిన అన్ని కూడా డిలీట్ చేయాలి. మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఏ ఛానల్కి పంపించు చెప్పు, వాళ్ళతో నేను మాట్లాడి ఆ వీడియో పెట్టద్దని నేను వాళ్ళతో మాట్లాడతానంటే, నాయనా నేను నిన్ననగా పంపించాను, ఏ ఒక్కడు అప్లోడ్ చేయలేడు, ఇంక ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తారంటే, నువ్వు చెప్పు ఫోన్ చేసి వాళ్ళందరికీ అప్లోడ్ చేయొద్దంటే, నేను అన్నాను నువ్వు నీ ఫోన్లో పెట్టి నేను నా ఫోన్లో పెట్టి తీసేసుకుంటే అది ఓకే, కానీ మీడియా వాళ్ళతో మనం ఎట్లా గేమ్స్ ఆడతాం? నేను ఒక వీడియో పెట్టమని వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి పెట్టొద్దు అని ఎందుకు నేను చెప్తాను? అది నిజమే కదా, నేను ఎవరికి ఏం చెప్పను, నాకు చెప్పు నేను చెప్తా వాళ్ళకి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఎవరి నెంబర్లు సేవ్ ఉండవు, నేను ఎట్లా చెప్పాలంటే అలా కాదు నా తిప్పలు నేను పడతాను, నాకు చెప్పు నేను వాళ్ళకి పెట్టొద్దని చెప్తాను అనేసి అంటున్నాడు. నాకు తెలియదు అన్న, ఇక వాళ్ళు ఆయనే మాట్లాడుకున్నాడు, ఏమైందో తెలీదు. ఆ గొడవ అట్లాగా ఇంకా క్లోజ్ అయింది. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మా కుర్చీని మడత పెట్టి మన కుర్చీ తాత అవును నిజంగానే అసలు కేసు పెట్టే అంత జరిగిందంటారా? మీరు కూడా పక్కనే అవును యాక్చువల్లీ పెట్టడానికి మీరు కూడా ఆయనకి చేశారు కదా సత్య గారికి. కుర్చీ తాతకి నాకు ఎటువంటి గొడవ లేదు, ఈ సత్యకి వీళ్ళకే ఉంది. కాకపోతే తినకి సపోర్ట్ చేయడం వల్ల తాతకి నేను అగైనిస్ట్ లాగా కనబడింది. బట్ తాత అంటే నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే కొద్దిగా ఆయన మా ఫాదర్ లాగా నాకు అనిపిస్తాడు, ఆయన వయసుకి దానికి నేను గౌరవం ఇస్తా. నాకు ఎంత చెడు చేసినా మా డాడీ నాకు చాలా బ్యాడ్ చేశాడు, ఆయన స్టిల్ ఐ లవ్ మై డాడీ అట్లా అనమాట. నాకు అట్లా అనిపించింది. అయితే ఏమైందంటే తాత అక్కడ ఒక అదేంటి కృష్ణకాంత్ పార్క్ దగ్గర తినేళ్ళి పరిచయం చేసుకున్నాడు తాతని. తర్వాత తాతని తీసుకుని ఇంటర్వ్యూస్కి వాటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎలా అంటే ఛానల్స్ వాళ్ళకి పర్సన్ కావాలి, ఇతను ఆ పర్సన్తో మాట్లాడుకుని తిని తీసుకెళ్తాడు. దానివల్ల ఏంటంటే తిని కూడా ఫేమ్ అవుతాడు, కమిషన్ మనీ అలా కూడా ఏదైనా ఉంటుంది. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు నేనున్నానండి, నేను గట్టిగా అడగను నాకు ఇంతే డబ్బులు ఇచ్చావు ఏంటి, వాళ్ళు ఎంత, అది కొంతమంది నాలాగా అందరూ నోట్లో నాలిక లేకుండా ఉంటారు కదా, గట్టిగా అడుగుతారు కదా. తాత చేసింది కూడా అదే, వాళ్ళు ఎంత ఇచ్చారు, నువ్వు ఎందుకు ఇన్ని డబ్బులు నొక్కేస్తున్నావు నాకు ఇవ్వకుండా, ఇదే అయ్యింది గొడవ. ఎంత ఇచ్చారు అంటారు నిజానికి? అంటే అన్ని షూటింగ్స్ కి నన్ను తీసుకెళ్ళాడు, తాతతో వెళ్ళిన దేనికి నన్ను తీసుకెళ్ళాడు. అదే ఇప్పుడు అండి నిజం లేకుండా నిప్పు రాదు ఏదో అంటారు కదా, పొగ రాదు, అలాగా అక్కడ ఏదో జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది. అలా జరిగిన తర్వాత ఇంకా అట్లా ఇద్దరికి గొడవ అయింది. సత్యకి ఏం నచ్చలేదంటే మీడియా ముందు చెప్పడం, తిన గురించి ఎవ్వరు మీడియా ముందు తిన నిజ స్వరూపం చెప్పకూడదు. మరి వాళ్ళు మీరు ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా, నెక్స్ట్ మీరు ఉన్నారన్న ధైర్యం అట్లేం లేదండి, నిజం అనేది ఎప్పటికన్నా బయటికి రావాలి. ఇప్పుడు బాలు సత్య బెదిరించేసి బాలు ఏదో చేసేసి అన్నప్పుడు మనం ఎంత వాళ్ళ గురించి కాంప్రమైజ్ అవుతూ ఉన్నప్పుడు లేనిపోని నిందలు మీద ఇస్తే ఎవరు ఒప్పుకుంటారండి? నన్ను అన్నాడు, నా మమ్మీ డాడీకి అన్నాడు, నా అత్తగారిని అన్నాడు, నా హస్బెండ్కి అన్నాడు, నా పాపకి అన్నాడు. మరి అది ఎలా, నువ్వు చదువుకున్నాడే కదా, మరి నువ్వు నన్ను అంటే అన్నారంటే ఓకే, పాపని ఎందుకు తీసుకొచ్చారు? అయితే నా మేనగోడలు, నా బంగారు అన్ని అబద్ధాలు. అయితే ఇప్పుడు 1500 రూపీస్కి షూటింగ్ ఉంది కదా పెద్ద బాస్, నేనేం చెప్పానంటే సత్య వాళ్ళకి ఇలా చెప్పాడు, అయినా కూడా నేను షూటింగ్కి వెళ్ళి చేసా 1500, అంటే నాకు ఇల్లు ఉంది, కార్ ఉంది, అన్నీ ఉంది, ఈ 1500 నాకు ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే షూటింగ్ మీద ఉన్న ప్రేమతోటి నేను వెళ్ళానని చెప్పాను కదా. దానికి ఏం వీడియో పెట్టాడో తెలుసా, ఏంటి నీకు అది ఉంది ఇది ఉందా, మీ అమ్మోళ్ళది ఒక రేకులు ఇల్లు, మీ అత్తగారిది ఒక అగ్గిపెట్టే, తన వీడియోలు మీరు చూసారో లేదో ఇప్పుడు డిలీట్ చేశాడులే అనేసి అంటున్నాడు అనమాట. అట్లా అంటున్నాడు, అలా అనేసి చెప్తున్నాడు. అంటే నువ్వు వాళ్ళందరూ అనాల్సిన అవసరం ఏముంది? నా తల్లిదండ్రికి నేను సంపాదించింది మొత్తం ఇచ్చాను, వాళ్ళు పేకాట ఆడి మా డాడీ వేస్ట్ చేశాడు, మా మమ్మీ చుట్టాలందరికీ ఇచ్చి వేస్ట్ చేసి, మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగి అట్లా వేస్ట్ చేసి వాళ్ళు డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఒక కుక్కని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టినా అది అక్కడికి వెళ్తుంది అన్నట్టు మా వాళ్ళు బాగుండాలని నేను ఎంతో చేసిన, అయినా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ రోజున ఏదో కొద్దిగా నా దగ్గర ఉంది, మా డాడీ అంటాడు ఈ రోజుకి కూడా, నువ్వు అది అమ్మేసి ఆ డబ్బులు నాకు ఇచ్చేసాయి, అది కూడా పేకాట ఆడి పోగొట్టేస్తా అని చెప్పి. ఇప్పుడు తల్లిదండ్రి మనం పచ్చడి తిన్నా పస్తున్నా పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు. మా పేరెంట్స్ అట్లా కాదు, మా తమ్ముడు కూడా అట్లా కాదు. ఆల్రెడీ ఐ నో దట్ నేను బాధపడుతున్నా, దానికి ఇతను వచ్చి మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసి ఇట్లా మాట్లాడి, ఇప్పుడు ఎవరిని నేను కించపరిచేలా మాట్లాడట్లా. తను అంటున్నాడు కదా మా అత్తవారిల్లు అగ్గిపెట్టేలా ఉంటుంది అది ఇదంటే, నా అత్త వాళ్ళతోటి నేనే ఈ రోజుకి మాట్లాడను, నీకెందుకు వాళ్ళ గురించి? సరే నీ రూమ్ ఎంత ఉంది? గింతే కదా ఉంది,
మరి ఏ రోజైనా నేను అన్నా నా ఇంట్లో ఏసీ ఉంది అన్నీ వదులుకుని నా హస్బెండ్ నా పాపకు వదులుకుని నేను పొద్దున్న సాయంత్రం దాకా నీ దగ్గరే పడి ఉంటా కదా నీ ఇంట్లోనే. తను పడుకుంటాడు బెడ్ మీద. సరే సత్య నేను వెళ్ళను అంటే కూర్చో కాసేపు అంటాడు. నేను కూర్చుని అట్లాగుంటాను, తను నిద్రపోతాడు. అక్కడ నెట్ కూడా పనిచేయదు, బోర్ కొడుతూ ఉంటది. ఏంటంటే నేను నిజంగానే నాకు లైఫ్లో ఎవరు లేరు కదా, ఈజ్ లైక్ మై బ్రదర్ లాగా అనుకుని నేను కూడా అన్ని భరించిన. కాకపోతే ఏంటంటే మరి అది సైకోయిజం ఎక్కువ అయిపోతుంది. అందుకే ఈ రోజు నేను ఇట్లా బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఓకే. మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారా వైజ సత్యతోని? ఆహా లేదు, ఇంతకు ముందు కూడా ఇలానే గొడవ జరిగింది, విడిపోదాం అనుకున్నారు, దూరంగా ఉందాం అనుకున్నారు, బట్ మళ్ళీ మీరు ప్యాచప్ అయ్యారు. అవును. సో ఈసారి కూడా సేమ్ రిపీట్ అవబోతుందా? మళ్ళీ కానీ రిపీట్ అయితే నెక్స్ట్ మీరు చెప్పేవి ఎవరైనా నమ్మే సిచ్యువేషన్స్ లో ఉన్నాయంటారా? నేను చెప్పేవన్నీ అయితే నిజాలే. ఇప్పుడే కదా, ఎప్పుడైనా నేను అబద్ధాలైతే ఆడను, నిజాలే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మా మమ్మీ డాడీ నన్ను అంతా మోసం చేశారు. ఈ రోజుకి కూడా నిన్న కూడా మా మమ్మీ ఫోన్ అంటే ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది. నా బేబీకి 3.5 years. నేను నెక్స్ట్ బేబీ కోసం ట్రై చేస్తున్నా. కానీ నాకు ఒక సిస్ట్ ఉంది అని అంటున్నారు. అది లాప్రోస్కోపీ చేయాలి, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, 3-4 days హాస్పిటల్లో ఉండాలి. దాని తర్వాత సెకండ్ బేబీకి ట్రై చేద్దాం అంటారు. నేను రోజు హాస్పిటల్ తిరుగుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా. మా మమ్మీకి ఫోను రీఛార్జ్ మొత్తం నేనే చూసుకునేది, నేను మా హస్బెండ్ ఎవరో ఒకళ్ళు. ఒక్కరోజు కూడా మా మమ్మీ నాకు ఒక ఫోన్ చేసి మాట్లాడదు, ఎట్లున్నావు, తిన్నావా, ఉన్నావా ఏంటి అని. చేస్తే మా డాడీ చేస్తాడు, మా ఆయనకి ఫోను, మా ఆయన పాపని చూపిస్తాడు. అది కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒకటి ఉంది కదా మనకి, అట్లా మా డాడీ ఫ్రెండ్షిప్ మా ఆయనతో దేనికంటే పైసా కోసం. నాకు తెలియకుండా మా ఆయన మా డాడీ అడిగినప్పుడల్లా, ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు, అంటే మా ఆయన నన్ను చాలా మోసం చేస్తాడు. అందరికీ డబ్బులు పంచడం, పార్టీలు చేసుకోవడం, ఇదే అనమాట. నాకు తెలిస్తే నేను వద్దంటాననేసి అట్లా చేస్తారు. నిన్న మా మమ్మీ అంటున్నారు, మా ఆయనతోటి మా డాడీ ఫోన్ చేసి మా ఆయనతో మాట్లాడుతుంటే మా మమ్మీ వచ్చారు మధ్యలో వచ్చి, తెలుసా ఒక అమ్మాయికి చుట్టాల, ఆమెకి ఇక్కడ ఇది అయిందంట, ఆపరేషన్ చేయాలంట. అయ్యో తెలుసా, ఇంకొకరికి వాళ్ళ మెచ్యూర్ అయింది వాళ్ళ పాప. నీకు ఊర్లో అన్ని విషయాలు కావాలి, ఊర్లో అంతా కావాలి, నీ కూతురు ఎంత బాధపడుతుంది అంటే, నేను అనలే, ఇప్పుడు మీడియాతో చెప్తున్నా, మా మమ్మీ ముందు అనలే, మా ఆయనతో అన్నా. చూసావా మా మమ్మీ అందరి గురించి అడుగుతుంది, ఈ రోజున నేను రోజు హాస్పిటల్ తిరుగుతున్నా. మా ఆయన అన్నాడు, ఒక మజాకాడు, మమ్మీ రేపు ఆపరేషన్ చేస్తారంట, 3 రోజులు ఉంటా, నువ్వు వస్తావా అని అడుగు. చచ్చిపోద్ది గుండాకి మా అమ్మ అక్కడే. అమ్మో నేను రావాలా, నేను ఉండాలని. మా పాప బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తాం, రమ్మంటే రాదు. మళ్ళా వాళ్ళ చుట్టాలవి ఉంటాయి కదా, చాలా దూరమైన, బండి మీద ట్రావెల్ వేసి వెళ్తుంది, నైట్లో ఉంటుంది, స్టే చేస్తే అక్కడ బెడ్లు లేకపోయినా ఏం లేకపోయినా. ఆహా అలా అని కాదండి, ఎందుకంటే మీరు ఇండస్ట్రీ రాకముందు కూడా ఇట్లానే ఉండే, ఎప్పుడు ఇలాగే ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనది అన్నప్పుడు మనం పట్టించుకోం కదా, మనదే కదా అని మనం కాంప్రమైజ్ వెళ్ళిపోతాం కదా, అట్లా అనమాట. మా మమ్మీ డాడీ తమ్ముడు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేశారు, కానీ నేను ఎప్పుడు వేలెత్తి చూపించలే, ఎందుకంటే మనోళ్ళే కదా అని నేను అడ్జస్ట్ అవ్వకుంటూ వెళ్ళిపోయా. కానీ రాను రాను వీళ్ళ పైశాచికం ఎక్కువ అయిపోయేసరికి నేను అప్పుడు పాయింట్అవుట్ చేసి, అరే వీళ్ళు నా గురించి ఇంత బ్యాడ్గా థింక్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళతోటి మనకి అని చెప్పేసి అనమాట. అట్లాగా చేస్తారు అట్లా అని చెప్పేసి మా మమ్మీ. సో ఇంత జరుగుతున్నా కూడా నేను అవాయిడ్ చేయలేదు, మాట్లాడితే ఎందుకంటే ద వరల్డ్లో మన బ్లడ్ రిలేషన్ ఎవరున్నారు, మమ్మీ డాడీ తమ్ముడు, ఇంతే కదా. అట్లాగే ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఎవరు లేరు, ఎనిమీస్ కూడా ఎవరు లేరు. నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడడం, తిట్టడం అట్లా కూడా ఎప్పుడు చేయను, ఎందుకంటే మనదంతా ఏంటి, ఒక లవ్వా, రొమాన్సా, ఇదే షూటింగ్లా ఇంతే తప్ప ఫైట్ చేయాలి, గొడవలు పడాలి, ఇదంతా నాకు ఇష్టం ఉండదు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మా డాడీ ఫుల్ మందు తాగి మమ్మీ డాడీ గొడవ పడుతుంటే నాకు అస్సలు నచ్చేది కాదు. ఈరోజు మా హస్బెండ్ కూడా ఫుల్ తాగుతారు, ఎవ్రీడే ఫుల్ తాగి గొడవ పడతారు రోజు. నేను అదే చెప్తా, నా చిన్నప్పుడు ఇదే నచ్చక నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. నా లైఫ్ మంచి అయిందో చెడైందో దేవుడికి ఎరక. మన బేబీ ఉంది కదా, మంచి అట్మాస్ఫియర్ ఇద్దాం. నీకు తాగుడే ఇష్టం అంటే తాగు, కానీ రేపటి రోజు నీకు ఏదైనా అయితే నాకెవరు దిక్కు, నాకు నా పాపకి ఎవరు చూసుకుంటారు? మా అమ్మ నాన్న నేను సచ్చినా నా నోట్లో నీళ్ళు కూడా పోయారు, పట్టించుకోరు. ఆ విషయం తనకి కూడా తెలుసు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావని నేను పెళ్లి చేసుకుని ఒక బేబీని కన్నా, ఇప్పుడు ఇంకో బేబీ కూడా కావాలని అంటున్నా. ఇప్పుడు రోజు మందు తాగి 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 ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. తాగకుండా ఉండలేనంటే ఒక్కరోజు, సండే ఒక రోజు తాగు అని చెప్పంట. మీరు అడిగారు కదా మా ఆయన ఎందుకు ఇంటర్వ్యూలో నా పక్కన కూర్చోడని. పెళ్ళైన కొత్తలో కూర్చునేవాడు, ఈ మధ్య
తను చేసిన విషయాలు నేను చెప్తున్నాను కదా, సో మళ్ళీ తనని క్వశ్చన్ అడుగుతారు కదా, మేబీ అందుకే తను రావట్లేదని నా ఉద్దేశం. ఓకే, మీరు ఈ రోజు ఇలాగ మీ హస్బెండ్ గారి గురించి మీ పర్సనల్ అవును. అది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అవును. పర్సన్ అది ఈ రోజు మీరు మీడియా ముందు పెడుతున్నారు కదా, అవును. ఏ రోజు ఇలా మీరు పెడుతున్నందుకు కూడా గొడవలు రాలేదా మీ ఇద్దరికి? అంటే మా ఆయనకి బాగా తెలుసు నేను మీరు పెడతారా? ఏదైనా దాచుకోను, అన్ని ఓపెన్ గా మాట్లాడతాననేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆహా. చూస్తున్నాడు కదా, 4 years మ్యారేజ్ అయ్యి, ఉమ్. అంతకు ముందు ఒక 1 year ఉన్నాం రిలేషన్ లో. ఓకే. సో హీ నో ఎవ్రీథింగ్. ఏదున్నా మా మమ్మీ డాడీ నాతో అంత మాట్లాడకపోయినా ఎప్పుడన్నా మాట్లాడినా మొత్తం చెప్పేస్తా, ఇట్లా జరిగింది అంటే దాచుకోవడం రాదనమాట, మొత్తం చెప్పేస్తాను. ఓకే. తను పక్కన చెప్పొద్దు అంటే, ఇగో నిన్న మా ఆయన తాగాడు, ఇట్లా గొడవైంది, ఇట్లా చేశాడు, ఇట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు సత్య నేను ఫైట్ చేసుకుంటుంది కూడా మొత్తం మా ఆయన వాళ్ళకి వినిపిస్తున్నాడు. ఆ. వాళ్ళు బాధపడుతున్నారు, మీరు కొట్టుకుంటే మమ్మల్ని ఎందుకు తిట్టినా, ఎందుకు అన్ని చెప్తున్నావు వాళ్ళకి అంటే, చూడని నువ్వు వెళ్తున్నావు కదా రోజు సత్య పిల్లగా నగేసుకుంటూ వెళ్తున్నావు కదా, మా అన్న అనుకుంటూ వెళ్తున్నావు కదా, ఇప్పుడు మంచిగా జరిగింది కదా, ఉమ్. మళ్ళా కలిసిపోతారు మీరు, మళ్ళా ఫోన్ చేస్తా. అయితే బాలు అన్నాడు అనమాట, ఆ రోజు గొడవ పడినప్పుడు, ఇప్పుడు రా స్వాతికి కలిసి మాట్లాడంటే వద్దు అన్న, రేపు రా అంటే నేను అన్నాను, మీ దారి మీరు ఉండండి, నా దారి నేను ఉంటా. ఇంకా ఆ టీం నుంచి మీరు దూరం అయిపోయినట్టేనా? అసలు అది టీమే కాదండి బాబు, ఆ. టీం లేదు, ఓకే, పాడలేదు. టీం కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ. ఇప్పుడు సత్య నాకు ఫోన్ చేసి రా ఇంటికి అనేసి అన్నాడు, మళ్ళీ ఫోన్ చేసి స్టేషన్ దగ్గర ఉన్నా అంటే నాకు అర్థం కాలే ఏమైందంటే, నాకు అసలు ఏం తెలియదు. అక్కడికి వెళ్ళేసరికి వేరే అమ్మాయి కూడా ఉంది, నేను కూడా ఉన్నా. ఏంటంటే తాత మీద కేసు పెడుతున్నా. అయ్యో ఎందుకు కేసు, మనం చెప్తే వినడు ఆయన అని కేసు పెట్టిండు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏమైంది, నన్ను కూడా పెట్టమంటున్నాడు కేసు. అసలు నాకు ఏం జరిగిందని కేసు పెట్టాలంటే, ఇప్పుడు తాత చూశాడు కదా సత్య పక్కన నేను ఉన్నానని, తాతకు నా మీద కూడా కోపం వచ్చింది, నా గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడాడు. తర్వాత మీరు పర్సనల్ గా కలవడం గానీ, నేను ఏం తప్పు చేయలేదు తనే పెట్టమన్నానని చెప్పడం గానీ ఏం clarify చేశారా? జరిగింది ఆ. అన్నప్పుడు నన్ను కూడా కేసు పెట్టమన్నాడు. ఉమ్. నేను అన్నాను, నా పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్స్ కే నేను అలసిపోతున్నా, కేసు పెట్టి అది తిరగాలి కదా. ఇప్పుడు పద్దాక వాళ్ళు పిలిచినప్పుడల్లా, ఇప్పుడు ఏ ఫీల్డ్ లోనైనా అందరు మంచోళ్ళు ఉంటారని మనం చెప్పలేం. కొందరు ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, విసిగిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. మనం దూరం ఉండడం మంచిది అని నా ఉద్దేశం, ఎవరితోనైనా ఎంతవరకు అంతవరకు. అయితే ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అంటే అవసరం నా మీద కూడా, నాతో పాటు కూడా కేసు పెట్టించాడు బలవంతంగా. నేను అన్న వద్దు నాయన అంటే, మొత్తానికి ఏమైందో తెలీదు. మళ్ళీ మొన్న ఒక షోకి వెళ్ళాం అనమాట, ఆ షోలో మచ్చాది ఒక గొడవ అయింది, ఇంకొక అమ్మాయిని కూడా తీసుకెళ్ళాడు, రేప్ చేశాడు నన్ను కేసు పెట్టమంటే, ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఏం పడుకుందో వెళ్ళిపోయింది, పారిపోయింది అక్కడి నుంచి, పెట్టలేదన్నమాట అట్లా. అయితే మళ్ళీ తర్వాత తాత కలిశాడు, సత్య తీసుకెళ్ళాడు, కృష్ణకాంత్ పార్త తీసుకెళ్తే తాత ఉంటే ఇల్లు కొట్టు గొడవపడు. ఇప్పుడు మీడియా వాళ్ళతో కూడా చెప్పమంటాడు, వాళ్ళ ఆవిడని వాళ్ళ కూతుర్ని తిట్టమంటాడు. ఏమని, ఒరే నీ కూతురు అదే మీ వైఫ్ ఈ పని చేసి డబ్బులు సంపాదించి చెప్పమంట. నేను ఎందుకు చెప్పాలి, వాళ్ళ తాత మనల్ని అన్నాడు, తాతతో మాట్లాడదాం అంటే ఎందుకు నువ్వు చెప్పలేవా, నీకు ధైర్యం లేదా, చమ్మక్ చంద్ర గురించి చెప్పండి, అది నాకు అన్యాయం జరిగింది, నేను తన పేరు చెప్పిన, తాత వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పాప గురించి నేను ఎందుకు బ్యాడ్ గా చెప్పాలి. సరే, ఇదే చెప్తున్నాడు కదా, మరి వైజాగ్ సత్య వెళ్ళి మాట్లాడొచ్చు కదా మీడియా ముందు. మాట్లాడ్డట, ఎందుకంటే తను కేసు పెట్టాడట. నువ్వు ఆడపిల్ల నువ్వు అని అంటే నేను చెప్పలే, నాకు తిట్టేవాడు, ఏ వేస్ట్ నువ్వు అసలు ఏం మాట్లాడవు మీడియా అంటే, ఏమంటాడు తాతని కొట్టు అంటున్నాడు. నేను ఎందుకు కొడతా, తాతని కలిస్తే అడుగు 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 అని ఇంకా ప్రెజర్ పెట్టేస్తున్నాడు. అప్పుడు తాతని అడిగిన, తాత ఎందుకు నన్ను నా గురించి వీడియో పెట్టినావు అంటే, నువ్వెందుకు సత్య పక్కన నిలబడినావు అన్నాడు. ఫ్రెండ్ అయితే నువ్వు ఆడపిల్లవి, స్టేషన్కి ఆడపిల్ల వస్తుందా, నీకేం సంబంధం, సత్య మన చిన్న పిల్లోడా, తను పెట్టుకుంటాడు కదా కేసు, అందుకే నిన్ను తిట్టినాను అన్నాడు. సరే తాత వదిలేసే, మనం ఫ్రెండ్స్, లవ్ యూ అని చెప్పిన. ఇట్లా అయిపోతున్నాడు సత్య పక్క నుండి, ఫైటింగ్ చేసి కొట్టమంటే నువ్వు లవ్ యూ చెప్పుకుని ఇది చేసినావు. సరే నైట్ తాతని పిలుస్తా, మన ఇద్దరం ఐస్ ఫ్రూట్ చేద్దాం తాతకని అంటున్నాడు నన్ను అన్నాడు. నిజంగా అట్లనే అన్నాడు. నేను అన్నా, ఏంటి సత్య ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి ఎందుకు నువ్వు ఆయనతోటి మాట్లాడుతున్నావు ఫ్రెండ్లీగా, అక్కడే జిప్పి చేసేలాగా ఉన్నావు నువ్వు అనేసి నన్ను అంటున్నాడు. అందరు విన్నారు, నవ్వారు అందరు చూసి. సత్య నాకు ఆయన లైక్ మై ఫాదర్, నాకు అట్లా ఏం లేదు అనేసి అన్న తర్వాత నాకు ఇంకో వీడియో చూపించాడు. వేరే ఒక అబ్బాయి తాతని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు, అప్పుడు తిని వీళ్ళ ఇంట్లో వచ్చాడనమాట, నాకు చూపించాడు. ఏంది అన్న అంటే, చూసావా తాత మా ఇంటికి వచ్చాడంటే, అవును డోర్ ఓపెన్ ఉంది కదా వీడియో కట్ చేసేసాడు. అంటే మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు. ఆ విషయం బాలుకి చెప్తే, బాలుకి అంటే మరి ఇన్ని రోజులు మా అందరి చేను కూడా తిట్టమంటే మేము తిట్టినాం కదా తాతని, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు కదా. మళ్ళీ రాకేష్ మాస్టర్ 3వ భార్యకి వాళ్ళకి గొడవ అయింది, మళ్ళీ కలిసిపోయారు కదా. వీళ్ళు తిట్టమంటాడు, మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు అని చెప్పేసి ఇక అట్లా జరిగింది.
తాతతో మాట్లాడినప్పుడు మా హస్బెండ్ కూడా ఉన్నాడు. అప్పుడు అడిగాడు మా హస్బెండ్ కూడా తాతని, "తాత నువ్వు స్వాతికి తిట్టినావు, నన్ను తిట్టినావు, పాపకి తిట్టినావు ఎందుకు?" అంటే, "కాదు బాబు సత్య పక్కన ఎందుకు వచ్చింది స్వాతి, నాకు అందుకే కోపం వచ్చి తిట్టినా." అంటే, "సర్లే తాత లవ్ యూ" అంటే, నేను చెప్పను లవ్ యూ మీ ఆయన ఉన్నాడు కదా అనేసి అన్నాడు. సో అట్లా నేనేంటంటే ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటా. ఎవరో వచ్చి కావాలని గొడవలు పడితే ఇక దానికి ఇప్పుడు నేను సత్య మాట్లాడిన దానికి కౌంటర్‌గా వీడియో చేయకపోతే ఆయన చెప్పినవన్నీ నిజాలవుతాయి.